నమస్తే సకులు. మరొక కథ. పూర్వం రోజుల్లో బేతాళ కథలు అని ఉండేవి. అవి ఎలా ఉంటుంది అంటే, విక్రమార్కుడు అనేవాడు శవాన్ని చెట్టు దగ్గరికి వెళ్ళి భుజం మీద వేసుకొని ఆ కథ చెబుతూ ఉన్నట్లుగా ఉండేది. ఇప్పుడు నేను మొదల నుంచి చదువుతాను. ఎలా ఉంటుందో వినండి. కథ పేరు ఆర్త రక్షణ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ శ్రమ వృధా అయిపోతున్నదని విచారించకు. సమయం అనుకూలిస్తే ఎలాంటి ఆపదైనా ఇట్టే తొలగిపోయి శుభం చేకూరుతుంది. అందుకు నిదర్శనంగా నీకు లీలావతి కథ చెప్తాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఇలాగే ఉండేవి పిల్లలు. బేతాళ కథలు అంటే చెట్టు మీద నుంచి శవాన్ని భుజాన వేసుకునేవాడు విక్రమార్కుడు. ఆ శవము కథ చెబుతూ ఉండేది. ఈ మోసే రాజు విక్రమార్కుడికి అలసట తెలియకుండా అలా నడుస్తూ వెళ్ళేవాడు. ఇలా ఉండేది ఆ రోజుల్లో కథ. ఇప్పుడు కథలోకి. ఆరావళి పర్వత ప్రాంతంలో మహి అనే చిన్న రాజ్యం ఉండేది. పర్వత శ్రేణికి అవతల ఉన్న అనేక రాజ్యాలను భల్లాటుడు అనే యువరాజు జయించి మహాక్రూరంగా పరిపాలించసాగాడు. భల్లాటుడు మహాబలశాలి. అతని సైనికులు రాక్షసులను మరిపించగలవాళ్ళు. అందుచేత అతని రాజ్యంలో చేరని చిన్న దేశాల వాళ్ళు కూడా భల్లాటుడు విధించిన నియమాలకు లోబడి అతనితో సంధి చేసుకున్నారు. మహీదేశపు రాజు కూడా భల్లాటుడితో ఒక అవమానకరమైన సంధి చేసుకున్నాడు. ఆ సంధి ప్రకారం మహీదేశం నుంచి ఏటా 20 మంది కన్యలను 15 ఏళ్లు నిండిన వాళ్లను భల్లాటుడికి కానుకగా పంపుతూ వచ్చారు. ఈ కన్యలు కనుమలలో ఉండే కూడలి వద్దకు నడిచి రావాలి. ఆ కూడలి కనుచూపు మేరలోకి కన్యల బంధువులెవరూ రాకూడదు. ఈ అవమానకరమైన నిబంధనలకు తల ఒగ్గి మహీదేశపు రాజు ఏటా కన్యలను కానుక పంపుతూ వచ్చారు. ఇలా ఉండగా ఒక ఏడు రాజకుమార్తె అయిన లీలావతి వంతు వచ్చింది. రాజు అవమానంతో కుంగిపోయాడు. తన స్థితి ఎంత హీనమైనదో ఆయనకు తెలిసి వచ్చింది. కానీ ఆయన ఏమీ చెయ్యలేడు. భల్లాటుడు మహీరాజ్యాన్ని అరగడియలో కబళించి వేయగలడు. కన్యలందరినీ లోయలోకి తెచ్చి కూడలికి కొంత దూరంలో వారి బంధువులు నిలిచిపోయారు. వీడ్కోళ్లు ఏడవటాలు అయిపోయాయి. కన్యలందరూ కూడలికేసి బయలుదేరారు. అందరికన్నా 100 బారలు ఎడంగా లీలావతి కూడా ఒంటరిగా బయలుదేరింది. వారు మలుపు తిరిగే చోట మరొక మార్గం వచ్చి వాళ్ళ మార్గంలో కలిసింది. ఆ మార్గం వెంబడి ఒక యువకుడు ఒక గుర్రాన్ని విలాసంగా స్వారీ చేస్తూ వస్తున్నాడు. తన వెనకగా గుర్రపు డెక్కల చప్పుడు విని లీలావతి ఆగి వెనక్కి తిరిగి చూసింది. గుర్రం మీద ఉన్న యువకుడు ఆమెకు సమీపంగా వచ్చి, ఎవరమ్మాయి నువ్వు? చూస్తే గొప్ప వంశానికి చెందినట్లున్నావు. ఈ కొండల మధ్య ఒంటరిగా ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నావు అని అడిగాడు. మీరెవరు? ఈ రోజు ఇంత ప్రమాద స్థలంలో మీరెందుకున్నారు అని లీలావతి ఎదురు ప్రశ్న వేసింది. నేను కాశ్మీర యువరాజును. నా పేరు జయంతుడు. ఏడాది కిందట మా నగరాన్ని విడిచిపెట్టి దేశం తిరిగాను. ఇప్పుడు తిరిగి వెళ్ళిపోతున్నాను. ఈ ప్రదేశం ప్రమాదకరమైందన్నావే, ఇక్కడ నాకేమీ ప్రమాదం కనిపించదే అన్నాడు జయంతుడు. ఈ దారినే ఇంకా కొంత దూరం వెళ్తే ఒక కూడలి వస్తుంది. అక్కడ 30 మంది విచ్చుకత్తుల సైనికులు, వారి సర్దారులు ఉన్నారు. వాళ్ళు యువ సైనికులు, అందులోనూ భల్లాటుడి భటులు. యముల లాంటి వాళ్ళనమాట అన్నది లీలావతి. అటువంటి చోటికి నువ్వు ఒంటరిగా పోతున్నావే, ఏమి నీ ధైర్యం అని అడిగాడు జయంతుడు. నేను ఒంటరిగా పోవడం లేదు. నా వంటి కన్యలు ఇంకా 19 మంది ముందు నడుస్తున్నారు అన్నది లీలావతి. జయంతుడు కొంచెం ఆలోచించి, 20 మంది కన్యలు 30 మంది విచ్చుకత్తులు వాళ్ళను జయించగలరా? ఏం ఆశ్చర్యం అన్నాడు. మీకు అసలు విషయం తెలియదన్నమాట. ఈ మా మహీదేశం నుంచి ఏటా 20 మంది కన్యలను బల్లాటుడికి కానుకగా పంపాలి. లేకపోతే ఆ బల్లాటుడు మా దేశాన్ని చుట్టుముట్టేస్తాడు. అతని అపారమైన సైనిక బలాన్ని ఎదిరించే శక్తి మాకు లేదు అన్నది లీలావతి. జయంతుడి ముఖం ఆగ్రహంతో జేవురించింది. ఇంత అనాగరికమా? లోకంలో బలవంతులు ఉంటారు, కానీ బలహీనులను ఇలా అవమానిస్తారా? మీ రాజుకి పౌరుషం లేదా? ఏమైనా నేనుండగా ఇలాంటి పని జరగడానికి వీలు లేదు. ఆ యవనుల సంగతి నేను చూస్తాను అంటూ అతను తన గుర్రాన్ని దౌడు తీయించాడు. కొండదారి మరొక మలుపు తిరగగానే అతనికి మిగిలిన 19 మంది కన్యలు కూడలికేసి పోతూ కనిపించారు. వారికి ఇంకా అవతల దారి చాలా ఇరుకుగా కొండరాళ్ల మధ్యగా ఉన్నది. ఆ ఇరుకు దారికి ఇంకా అవతల కొంచెం ఎత్తు ప్రదేశంలో ఒక పెద్ద చెట్టు కింద యువ సైనికులు ఉన్నారు. జయంతుడు ఆ కన్యలను ఆగమని, మీరంతా వెనక్కు వెళ్ళండి, ఈ 7 యువకులకు కప్పం లేదు అన్నాడు. కన్యలు ఆగి వెనక్కి తిరిగారు. ఇదంతా కూడల నుంచి చూస్తున్న యువ సర్దారు 2 భటులను జయంతుడి పైకి పంపాడు.
జయంతుడు యుక్తిగా వారిని ఇరుకుదారిలోకి రానిచ్చి ఎదుర్కొన్నాడు. దారి ఇరుకు కావడం సైనికులకు ఇబ్బంది అయింది. వారిద్దరూ కలిసి అతని మీద కలియబడలేకపోవటమే కాక అతని కత్తిపోట్ల నుంచి తప్పుకోవడానికి కూడా వాళ్ళ గుర్రాలకు చోటు లేకపోయింది. కొంచెం సేపట్లో ఇద్దరూ అతని చేతిలో చచ్చారు. అది చూసి మిగిలిన సైనికులందరూ ఒక్కసారిగా అతని పైకి వచ్చారు. అయితే అతను ఆ ఇరుకుదారి నుంచి ముందుకు కదలక అందరినీ మరింత అవలీలగా చంపేశాడు. వారిలో ఒక్కడైనా అతనితో నిజంగా యుద్ధం చేయలేదు. ఒకరికొకరు అడ్డంగాను అందరూ అతని చేతిలో తేలిగ్గా చచ్చారు. చచ్చి దారికి అడ్డంగా పడి ఉన్న సైనికులను దాటుతూ జయంతుడు చెట్టు కింద సర్దారు నిలబడి ఉన్న చోటికి గుర్రాన్ని నడిపించాడు. వాళ్ళను చంపితే చంపావు, నా చేతిలో చావు, ముందు నువ్వు గుర్రం దిగు అన్నాడు సర్దారు. అతను నేల మీద నిలబడి కత్తి దూసి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. జయంతుడు గుర్రం దిగి కత్తితో సర్దారు పైన కలియబడ్డాడు. ఒక్క నిమిషం. జయంతుడు గుర్రం దిగి సర్దారు పైన కలియబడ్డాడు. దురదృష్టవశాన జయంతుడి కత్తి సర్దారు శిరస్త్రాణంలో గుచ్చుకుంది. శిరస్త్రాణం అంటే కిరీటం. శిరస్త్రాణం కింద పడిపోయింది. కానీ జయంతుడు కత్తి విరిగిపోయింది. కుక్క ఓడానని ఒప్పుకో అన్నాడు సర్దారు విజయ గర్వంతో. నీతో యుద్ధం చేయడానికి కత్తి కావాలా అంటూ జయంతుడు చెట్టు కొమ్మ విరిచి దానితో బలంగా సర్దారు నెత్తి మీద కొట్టాడు. ఆ దెబ్బతో సర్దారు కింద పడి చచ్చిపోయాడు. జయంతుడు తిరిగి తన గుర్రం ఎక్కి కన్యలు ఉన్న చోటుకి వచ్చి మీరంతా మీ ఇళ్లకు తిరిగి పొండి అని లీలావతి కేసి తిరిగి నిన్ను నేను కానుకగా పుచ్చుకుంటాను, నీకు సమ్మతమేనా అని అడిగాడు. మా నగరుకు రండి, మా తండ్రి మన ఇద్దరికీ పెళ్లి చేసి మీకు తన కృతజ్ఞత తెలుపుకుంటాడు అన్నది లీలావతి. లేదు, నేను త్వరగా మా దేశం చేరుకోవాలి. మీ తండ్రి నీకు అది వరకే వీడుకోలు చెప్పాడు. నన్ను పెళ్ళాడదలిస్తే నా వెంట వచ్చే అన్నాడు జయంతుడు. లీలావతి అందుకు సమ్మతించి తన గుర్రం మీదనే ఎక్కి అతని దేశం వెళ్ళిపోయింది. అక్కడ వారికి వివాహం జరిగింది. వారు సుఖంగా ఉన్నారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు ఒక సందేహం. మహీదేశపు రాజుకు అంత మహోపకారం చేసిన జయంతుడు ఆయన వద్దకు వెళ్ళి ఆయన కృతజ్ఞతలు అందుకుని లీలావతిని ఆయన చేతి మీదుగా ఎందుకు కన్యాదానం పుచ్చుకోలేదు? లీలావతిని తీసుకుని తిన్నగా తన దేశానికే ఎందుకు వెళ్ళిపోయాడు? లీలావతిని తిరిగి చూసుకుని ఆమె తండ్రి ఎంతగానో సంతోషించేవాడు కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. అనగా దానికి సరైన సమాధానం రాకపోతే ఆ శవం మళ్ళీ చెట్టు మీదకి ఎక్కి కూర్చుంటుంది అనమాట. దానికి విక్రమార్కుడు, మహీదేశపు రాజుకు జయంతుడు చేసినది మహోపకారం కాదు, తీరని అపకారం. భల్లాటుడి భటులను చంపి కన్యలను తిప్పి పంపినంత మాత్రాన మహీదేశానికి భల్లాటుడికి భయం తప్పలేదు, మరింత హెచ్చింది. జయంతుడు అంత సాహసము చూపినది ఒక్క లీలావతి కోసమే. అందుచేత ఆమె తండ్రి ఎదుట పడకుండా ఆమెను తీసుకుని తిన్నగా తన దేశం వెళ్ళిపోయాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనం భంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. అనగా ఏ ప్రశ్న వేసినా బేతాళుడు వేసిన ప్రశ్నలకు విక్రమార్కుడు సమాధానం చెప్పకూడదు. మౌనం వీడితే మళ్ళీ శవం చెట్టెక్కేస్తుంది అన్నమాట. ఇదంతా కల్పిత కథలు స్నేహితులు. ఓకే, ఈ రోజుకి కథ సమాప్తం. నమస్తే.